ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత క్యాపులు పెట్టుకుంటాం. క్యాప్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏమేమి రకాలు ఉంటాయి, ఏది పెట్టుకుంటే బాగుంటుంది, ఎక్కడ ఫిక్స్ చేస్తే దేనికి సూట్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. బేసిక్ నుంచి చూద్దాం. సో బేసిక్ వచ్చేసి మనకి స్టీల్ క్యాప్స్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది స్టీల్ క్యాప్స్ అనేది. సో ఇది స్టీల్ మెటీరియల్తో తయారవుతుంది, అంతే. స్టీల్ క్యాప్ అని అంటారు, స్టెయిన్లెస్ స్టీల్తో తయారవుతుంది. కొన్నిసార్లు ఇది కోబాల్ట్ క్రోమియం అనే మెటల్తో తయారవుతుంది. సో అప్పుడు దాని కాస్ట్ వేరీ అవుతుంది. సో కోబాల్ట్ క్రోమియం కాకుండా నికెల్ టైటానియం, కోబాల్ట్ క్రోమియం, నెక్స్ట్ టైటానియం మెటీరియల్తో కూడా తయారవుతుంది అనమాట. సో ఈ విధంగా స్టీల్ క్యాప్ అనేది సో దీని కాస్ట్ వచ్చేసి మనకి మినిమం మనకి 2000 నుంచి 3500 వరకు కూడా ఉంటుందన్నమాట స్టీల్ క్యాప్ అనేది కాస్ట్. సో ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ మెటల్ సెరామిక్ అని అంటారు. అంటే ఈ స్టీల్ పైనే మనకి సెరామిక్ లేయర్ కోటింగ్ ఉంటుందన్నమాట. ఏ విధంగా అయితే టైల్స్ పైన మనకి సెరామిక్ లేయర్ కోటింగ్ ఉంటుందో అదే విధంగా ఈ విధంగా లోపల మెటల్ ఉంటుందండి. సో ఇలా మెటల్ ఉంటుంది లోపల. సో మెటల్ పైన సెరామిక్ కోటింగ్ అనేది వస్తుంది. సో ఇది అనేది ఏంటంటే మనకి నార్మల్ హ్యాండ్ మేడ్ మిషన్లో తయారవుతుంది. అంటే ఇది కొంత సగం మిషన్లోను సగం హ్యాండ్తోనూ తయారయ్యేది ఉంటుంది అనమాట. సో దీన్ని మెటల్ సెరామిక్ ఆర్ పిఎఫ్ఎం అని అంటారు. అంటే మెటల్ పైన సెరామిక్ లేయర్ కోటింగ్ ఉంటుంది. సో ఇది జనరల్గా ఫ్రంట్ టీత్కి బ్యాక్ టీత్కి వాడుతుంటారు. సో క్యాప్ పెట్టాలి అంటే ఈ టీత్ కటింగ్ అనేది మనకి 2 mm వరకు కట్ చేయాలన్నమాట. ఎందుకు? లోపల మెటల్ ఉంటుంది, పైన సెరామిక్ కోటింగ్ ఉంటుంది. మెటల్ వచ్చి 1 mm ఉంటుంది, ఈ పైన వచ్చేసి 1.5 mm ఉంటుంది. సో దగ్గర 2 to 2.5 mm అనేది కట్ చేయాలన్నమాట ఈ క్యాప్ అకామిడేట్ చేయాలంటే. అదే స్టీల్ క్యాప్ అనుకోండి, జస్ట్ 1 to 1.5 mm అకామిడేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. సో బడ్జెట్ ఈ విషయాలు పక్కన పెడితే కొంతమందికి ఏంటంటే నోరు ఇట్లా తెరుచుకున్నప్పుడు, అంటే ఉదాహరణకి ఈ విధంగా ఇక్కడ తెరుచుకున్నప్పుడు ఇక్కడ స్పేస్ అనేది తక్కువ ఉంటుంది. సో డాక్టర్ డిసైడ్ చేస్తారు ఇక ఫైనల్గా వాళ్ళకి ఏ క్యాప్ సెట్ అవుతుంది అనేది. కొన్నిసార్లు బాగా స్పేస్ తక్కువ ఉంది అనుకోండి, జస్ట్ మనం మెటల్ క్యాప్తో వెళ్ళొచ్చు, సరిపోతుంది. ఓకే, సో స్పేస్ బాగానే ఉంది అనుకుంటే మనం ఈ విధంగా మెటల్ సెరామిక్ క్యాప్ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో కాకపోతే ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే కటింగ్ అనేది ఎక్కువ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిఎంఎల్ఎస్ అంటారు. ఇది కూడా మెటల్ సెరామిక్, కాకపోతే లోపల వాడే మెటల్ డిఫరెంట్ ఉంటుంది, పైన వచ్చేసి ఈ మెటీరియల్ కూడా కొంత డిఫరెంట్ ఉంటుంది. ఇది క్యాడ్ క్యామ్ మిషన్లో తయారవుతుంది. అంటే ఏదైతే కటింగ్ ఉందో, టీత్ షేపింగ్ ఉందో, దాన్ని స్కాన్ చేసి కంప్యూటర్లో డిజైన్ చేసి ప్రాపర్ ఫిట్టింగ్తో తయారు చేస్తారు అనమాట ఈ విధంగా. సో ఇది అనేది మనకి ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంటుంది అనమాట. చాలా లుక్ కూడా బాగుంటుంది. ఇది బ్యాక్ టీత్కి బాగుంటుంది, ఫ్రంట్ టీత్కి కూడా బాగానే ఉంటుంది. సో ఇది బేస్డ్ ఆన్ బడ్జెట్ అనమాట. సో జనరల్గా మెటల్ సెరామిక్, ఇందాక మెటల్ సెరామిక్ చెప్పాను కదా. సో మెటల్ సెరామిక్ కాస్ట్ అనేది మనకి 4000 నుంచి 5000, 6000 కూడా ఛార్జ్ చేస్తుంటారు. అదే డిఎంఎల్ఎస్ అనుకోండి, మామూలుగా మనకి మినిమం 6000 నుంచి 8000, కొంతమంది 10,000 కూడా ఛార్జ్ చేస్తుంటారు, బేస్డ్ ఆన్ దేర్ క్లినిక్ వాల్యుయేషన్, బేస్డ్ ఆన్ దేర్ ల్యాబ్ టెక్నాలజీ అలాగనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆల్ సెరామిక్ అని అంటారు. సో ఈమాక్స్ సెరామిక్ అంటారు. ఆల్ సెరామిక్ అంటే లోపల మెటల్ ఏమి ఉండదు. ఓకే, టోటల్ సెరామిక్ తయారవుతుంది అనమాట. సో ఇది అనేది ఏంటంటే మనకి దీనికి కూడా కటింగ్ అనేది జస్ట్ ఒక 1.5 mm to 2 mm సరిపోతుంది. అదే ఈ డిఎంఎల్ఎస్ కానీ ఈ మెటల్ సెరామిక్ కానీ క్యాప్ పెట్టాలంటే కటింగ్ అనేది కొంత ఎక్కువ చేయాలన్నమాట. బట్ దీనికి కటింగ్ తక్కువ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో కటింగ్ అనేది మనం తక్కువ చేసుకోవచ్చు. సో ఇది కూడా వెనక టీత్కి ఫ్రంట్ టీత్కి పెట్టుకోవచ్చు. అయితే వెనక టీత్కి పెట్టుకునే మోనోలిత్ అని అంటారు, చాలా హార్డ్గా ఉంటుంది. సో ఈ జిర్కోనియంతో తయారవుతుంది అన్నమాట, చాలా హార్డ్గా ఉంటుంది. ఇది కూడా క్యాడ్ క్యామ్ మిషన్లో తయారవుతుంది. ఇది కూడా ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది. అంటే చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది అనమాట, న్యాచురల్గా లైట్ వెయిట్ ఉంటుంది. అదే ఇవనుకోండి మనకి మెటల్ సెరామిక్ అనుకోండి, కొంచెం టంగ్ లాగా అనిపిస్తుంది అనమాట. సౌండింగ్ కానీ ఆ ఫీల్ కానీ కొంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది. బట్ ఇదైతే కొంత న్యాచురల్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఆల్ సెరామిక్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈమాక్స్ అని అంటారు. సో ఈమాక్స్ అని అంటే జనరల్గా ఫ్రంట్ టీత్కి జిర్కోనియా వాడతారు స్ట్రెంత్ కావాలనుకుంటే. సో ఈ విధంగా ఫ్రంట్ టీత్కి ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఆల్ సెరామిక్ అనమాట. సో ఎందుకు ఫ్రంట్ టీత్కి అంటే కటింగ్ అనేది కొంచెం తక్కువ పడుతుంది. ఈ జిర్కోనియా దాంట్లో కటింగ్ అనేది తక్కువ పడుతుంది కాబట్టి మనకి టీత్ సెన్సిటివిటీ రాకుండా స్మైల్ డిజైనింగ్లో ఈ జిర్కోనియా అనేది వాడతారు. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, స్మైల్ డిజైనింగ్ వీడియో, అది నేను డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను. ఓకే, సో అదనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ షేప్ కటింగ్ చేయాల్సి వస్తుంది ఈ టైప్ ఆఫ్ ఫుల్ సెరామిక్ దాంట్లో. అండ్ వచ్చేసి మనకి లుక్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది, చూడ్డానికి లుక్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి మెటల్ సెరామిక్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెటల్ సెరామిక్ అనుకోండి. జనరల్గా ఈ మెటల్ సెరామిక్ ఏంటంటే కొంత ఎడ్జెస్లో ఫుడ్ అనేది ఎక్కువ ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. జనరల్గా అట్రాక్ట్ చేస్తుంది ఆ మెటల్ అనేది ఫుడ్ని. సో అక్కడ కొంచెం చిగురు ఇన్ఫెక్షన్ రావడం ఈ విధంగా జరుగుతుంది. అదే మనకి ఈ విధంగా జిర్కోనియా కానీ ఆల్ సెరామిక్ కానీ, సో ఇక్కడ ఫుడ్ అనేది ఏమి ఇరుక్కోదు, ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంటుంది.
ఓకే. సో దీని కాస్ట్ జనరల్గా మనకి జిర్కోనియం కాస్ట్ వచ్చేసి మినిమం 9,000 నుంచి 15,000, లైఫ్ టైం అయితే 25,000 వరకు కూడా లైఫ్ టైం వారంటీ ఇచ్చే కూడా ఉంటుంది. సో అవి 25,000 వరకు కూడా కాస్ట్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో మీరు అనుకోవచ్చు ఏంటి ఈ వేరియేషన్స్ అని చెప్పేసి. సో ఈ వేరియేషన్స్ ఎందుకు అంటే బేస్డ్ ఆన్ ద క్లినిక్ లొకాలిటీ, బేస్డ్ ఆన్ ద డాక్టర్స్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ ద ల్యాబ్ అండ్ బేస్డ్ ఆన్ ద సిమెంట్ దే యూజ్, అంటే ఏదైతే సిమెంట్ వాడతారో ఫిక్సేషన్కి దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొకటి బేస్డ్ ఆన్ ద మెజర్మెంట్, మన ఈ కొలతలు తీసుకునే మెటీరియల్ ఏదైతే ఉంటుందో జనరల్గా చాలా మంది ఆల్జినేట్ అనే మెటీరియల్ వాడతారు, కొంతమంది ఏంటంటే పట్టి ఇంప్రెషన్ అని వాడతారు, కొంతమంది డైరెక్ట్ ఇంట్రావరల్ స్కాన్ చేస్తారు అనమాట. సో నోట్లో స్కాన్ చేసేసి ఆ సాఫ్ట్ కాపీ అనేది ల్యాబ్ పంపించేస్తారు, ల్యాబ్ నుంచి తయారై ఇట్లా వస్తుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఆ క్యాప్ కాస్ట్ అనేది వేరియేషన్. సో ఒక క్లినిక్లో 3,000 ఉంది, ఇంకో క్లినిక్లో 4,000 ఉంది, అదే ఇంకొక క్లినిక్లో కొంచెం టాప్ క్లినిక్లో పెద్ద క్లినిక్ కార్పొరేట్ వినప్పుడు అది 6,000 ఉంది, అంటే ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి అనమాట. ఓకే. సో జనరల్గా ఏంటంటే డెంటిస్ట్రీలో ఏంటంటే లేడీస్లో చీరలు ఎన్ని రకాలు ఉంటాయి, డెంటల్లో కూడా అన్ని రకాల మెటీరియల్స్, అన్ని రకాల వస్తువులు ఉంటాయి. సో అందుకనే కాస్ట్ వేరియేషన్ కూడా అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అనుకోవచ్చు సార్ మరి నాకు ఏ క్యాప్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. సో జనరల్గా ఎప్పుడైనా హై క్వాలిటీ క్యాప్ తీసుకోవడమే మంచిది, ఎందుకంటే మెడికల్ ట్రీట్మెంట్స్ అనేవి ఎప్పుడు కూడా మనం హై క్వాలిటీ చూస్ చేసుకోవడం. బట్ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళ యొక్క బడ్జెట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. బట్ మీరు డాక్టర్ని అడగాలి, డెంటిస్ట్ని అడగాలి, సార్ నాకు ఏ క్యాప్ సూట్ అవుతుంది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాక్ టీత్ అనుకోండి, బ్యాక్ టీత్ పుచ్చింది, బ్యాక్ టీత్ పుచ్చినప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయింది, క్యాప్ పెట్టాలి. సో క్యాప్ పెట్టాలనుకున్నప్పుడు మనకి బేసిక్ క్వాలిటీ క్యాప్లో అవి కాకుండా డిఎంఎల్ఎస్ కానీ జిర్కోనియా క్యాప్ కానీ చేసుకుంటే మంచిది, ఎందుకంటే ఆల్రెడీ పుచ్చిపోయి దాని మెటీరియల్ తగ్గిపోయింది. సో ఆ కటింగ్ అనేది మళ్ళీ ఎక్కువ చేసామనుకుంటే దాని స్ట్రెంత్ తక్కువైపోతుంది కాబట్టి, సో జిర్కోనియా దాంట్లో లేదా స్టీల్ క్యాప్ దాంట్లో మనకి కటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా అకామిడేట్ అవుతుంది క్యాప్ అనేది. అదే ఫ్రంట్ టీత్ అనుకోండి, కటింగ్ అనేది ఎప్పుడైనా తక్కువే చేసుకోవాలి ఫ్రంట్ టీత్కి. ఓకే. అప్పర్ ఫ్రంట్ టీత్కి కటింగ్ అనేది కొంత తక్కువే ఉండాలి, ఎందుకు గ్రావిటీకి ఆపోజిట్గా ఉంటుంది, గురుత్వాకర్షణ శక్తికి. ఎక్కువ కట్ చేసామనుకోండి గ్రిప్ కూడా తక్కువ ఉంటుంది. సో తక్కువ కట్ చేయాలంటే జిర్కోనియా క్యాప్ ఇస్ ద బెస్ట్ థింగ్ అనమాట. డిఎంఎల్ఎస్ కూడా బాగానే ఉంటుంది. ఒకవేళ డిఎంఎల్ఎస్ చేయాలి అనుకుంటే పైన కింద ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విధంగా అకామిడేట్ అవ్వట్లేదు అనుకోండి, ప్లేస్ సరిపోవట్లేదు అనుకోండి, అప్పుడు జిర్కోనియా వెళ్ళాల్సి వస్తుంది. సో థింగ్ ఇంప్లాంట్స్ కూడా వర్తిస్తుంది. ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ఏ టైప్ ఆఫ్ క్యాప్ పెట్టుకోవాలి, ఏ టైప్ ఆఫ్ క్యాప్ సూట్ అవుతుంది అనుకుంటే మనకి ఇంప్లాంట్లో కూడా మెటల్ సెరామిక్ క్యాప్, ఓకే, డిఎంఎల్ఎస్ క్యాప్, జిర్కోనియా క్యాప్, ఈఎంఎక్స్ క్యాప్లు రకరకాలు ఉంటాయన్నమాట ఇంప్లాంట్లో కూడా. స్క్రూ రిటైన్, సిమెంట్ రిటైన్, నేను దాని గురించి తర్వాత వీడియో చేస్తాను. సో ఇంప్లాంట్ క్యాప్స్ కూడా ఇలాంటి రకాలే ఉంటాయి. సో చూసారు కదా క్యాప్స్లో రకాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.